నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చిన్నిని. వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ డిజైన్ బై చిన్ని వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో కమ్మగా కరిగిపోయే కొబ్బరి స్వీట్ను చేయబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే కేవలం ఈ 3 పదార్థాలతోటి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కొబ్బరికాయ తయారు చేయడానికి కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. ముందుగా వీటిని ఇలా బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా ముక్కలుగా చిన్నగా ఇలా తీసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలను అన్నీ తీసాక ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకోండి. నేను అయితే మెజారిటీ కప్పు తీసుకున్నాను. ఇవి మీ దగ్గర లేకపోతే కనుక ఏదైనా గిన్నెలో కొలిచైనా సరే తీసుకోవచ్చు. ఇలా కొలిచిన కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలను బాగా ఇలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఒక కప్పు నీళ్ళను తీసుకొని బాగా ఇంకోసారి గ్రైండ్ చేయండి. ముందుగానే ఎక్కువ నీళ్ళను వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి ముక్కలు అనేవి సరిగ్గా గ్రైండ్ అవ్వవు. ఇలా 2-3 టైమ్స్ అనేది నీళ్ళు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి పాలను ఫిల్టర్ చేయడానికి ఒక గిన్నె పైన ఇలా జల్లెడని తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను తీసుకొని ఫిల్టర్ చేసి తీసుకుందాము. ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుందాము. అంతే, ఇందులో ఉన్న కొబ్బరి పాలన్నీ కూడా ఇలా ఫిల్టర్ అయిపోతాయి. ఇలా తీసుకున్న పాలను మొత్తం వేయకుండా ఇలా కొంచెం ఒక గిన్నెలో తీసుకొని ఇలా మిగిల్చిన పాలలో ఇందులో కార్న్ఫ్లవర్ తీసుకుందాము. 4 to 5 స్పూన్స్ తీసుకుందాం. ఇలా మీకు అర్థం కాకపోతే ఏ కప్పుతోటైతే తీసుకున్నారో ఆ కప్పుతోటే పావువంతు కార్న్ఫ్లవర్ని తీసుకొని ఇలా కార్న్ఫ్లవర్ వేసిన పాలను కూడా కొబ్బరి పాలలో వేసి బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. స్టవ్ మీద పెట్టి కొబ్బరి పాలను తీసుకొని కప్పు కొలతలతో ఒక అరకప్పు చక్కెరని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి. ఇందులో కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి త్వరగా గట్టిపడే అవకాశం ఉంది. ఇది 4 to 5 మినిట్స్లో అనేది అయిపోతుంది. ఇలా కొబ్బరి పాలను కలుపుతూ ఉండాలి, ముద్దలు రాకుండా ఇలా కలపాలండి. ఇది 2 to 3 మినిట్స్ ఇలా ఉడికిచ్చేసరికి ఇలా గట్టిపడుతూ ఉంటుంది. ఈ టైంలో మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను బాగా ఉడికించాలి. అలానే ఈ టైంలో మీరు కావాలనుకుంటే కానీ ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని కానీ లేదా పావు టీ స్పూన్ వెనిలా ఐసెస్ని కానీ యాడ్ చేయవచ్చు. నేనైతే యాలకుల పొడిని వేశాను. ఈ టైంలో అడుగు పెట్టకుండా ఇది ఎక్కువగా కలుపుతూ ఉండాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కలపండి. చూడండి, మనకు ఇలా చిక్కగా వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. దీనిని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇది బాక్స్లో తీసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత 1 to 2 అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలండి. టూ అవర్స్ అయిన తర్వాత మనం చేత్తో కనుక ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా ఉండిద్ది కదండి. ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇలా బోర్లిస్తే మనకి జున్ను షేప్లో అనేది మనకు వచ్చేసిద్దండి. చూడండి, ముక్క కూడా ఇరగకుండా మనకి నోట్లో కమ్మగా కరిగిపోయే కొబ్బరి స్వీట్ అనేది మనకి తయారైపోయింది. చూడండి, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.